సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే మనం ఒక మంచి వీడియో అయితే చేద్దాం. అందరికీ మోటివేషన్ వీడియో అయితే చేద్దాము ఈరోజు. ఆ మోటివేషన్ వీడియో పేరు వచ్చేసి ద సిగ్నేచర్. సో సిగ్నేచర్ అనగానే మనము ఏం గుర్తొస్తుంది? మనము ఎక్కడన్నా ఎవరైనా మన ఫ్లాట్ తీసుకుంటున్నా లేకపోతే ఏమైనా చేయాలనుకున్నా మనమైతే షూరిటీ అయితే పెడుతూ ఉంటాం ప్రతి ఒక్కరు. సో ఆ షూరిటీ ఒక్కొక్కసారి మంచి చేయొచ్చు, ఒక్కొక్కసారి మనకైతే కష్టాలను అయితే తీసుకొని రావచ్చు. ప్రాబ్లమ్స్ కూడా చాలా భయంకరమైన కాన్సిక్వెన్సెస్ని కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సిగ్నేచర్ అలాంటి పనులు చేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత సిచ్యువేషన్ డిమాండ్ చేసినా కూడా మనం చెయ్యకూడదు అని ఈ మోటివేషన్ వీడియో అయితే నేనైతే చేస్తున్నాను. ఇంకా అస్సలు లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చాలామంది మంచి వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? ఇలాంటి పనులు, ముఖ్యంగా ఇలాంటి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్లో చాలా ఈజీగా వినడానికైతే ఇలాంటి వాళ్ళని అయితే చాలామంది అయితే చూస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పినా కూడా ఖచ్చితంగా చేస్తారు, ఖచ్చితంగా మాట తప్పరు అని. ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని అయితే చూస్ చేసుకోవడము, వాళ్ళతో సంతకం పెట్టించడము. ఆ సంతకం పెట్టిన తర్వాత దాని నుంచి వచ్చే మంచైనా చెడైనా వాడే భరించాలి. ఇంకా అంత భయంకరంగా ఉంటుంది. ఒక సిగ్నేచర్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఆలోచించి, ఒకటికి 20 సార్లు కాదు, ఒకటికి 1000 సార్లు ఆలోచించి అయితే మనం ఆ స్టాండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అందరూ మంచి వాళ్ళు అయితే కాదు కదా. ఇప్పుడున్న ఈ కాలంలో చాలామంది చాలా రకాలుగా ఎదుటివాడిని మోసం చేసేకే చూస్తున్నారు. అండ్ వాని దగ్గర కొంచెం డబ్బులు ఉన్నా కూడా ఎలాగో లాక్కోవాలని చెప్పి వీళ్ళకు కష్టాలు వచ్చినాయని క్రియేట్ చేసుకొని వాళ్ళైతే ఓకే, ఆ కష్టం వచ్చిండొచ్చు, కానీ అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మనమైతే అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి మ్యాటర్స్, సెన్సిటివ్ మ్యాటర్స్లో మనమైతే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని 100 out of 100 క్యాల్కులేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. లేకపోతే మనమే ప్రాబ్లమ్స్లో పడతాం. సో అలా ఆలోచించుకోకుండా చేసే పనులకి చాలామంది చాలా రకాలుగా అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు. వాళ్ళు భయంకరమైన కాన్సిక్వెన్సెస్ని అయితే ఫేస్ చేస్తున్నారు. అలా ఎప్పుడు చేయకండి. ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఎవరైనా సరే, బయట వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే షూరిటీ పెట్టమంటే పెట్టకండి అసలు. ఎందుకంటే నా సజెషన్ అయితే అస్సలు పెట్టకండి. ఎందుకంటే అలా పెడితే కొన్ని జీవితాలు కాదు, ఒక జీవితం అంతా చాలా భయంకరంగా అయిపోతుంది. ఒకసారి మనం ఏదైనా కోల్పోయినామంటే దాన్ని మళ్ళీ మనం బిల్డ్ చేసుకోవడం చాలా కష్టం. లైఫ్లో ఈ స్టాండ్ అయితే ఎవ్వరు తీసుకోకండి. ఎందుకంటే దానివల్ల మీరే చాలా కష్టపడతారు, మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా కష్టపడుతుంది. మీ పిల్లోళ్ళు కూడా ఫ్యామిలీ వల్ల మీ పిల్లోళ్ళు కూడా చాలా కష్టపడతారు. మీ ఫ్యామిలీ కూడా చాలా కష్టపడుతుంది. ఎవరైతే ఒక్కరు ఇంటి పెద్ద ఎవరైతే ఆ తప్పు చేస్తారో, షూరిటీ పెట్టి వాళ్ళకి సహాయం చేయాలని వాళ్ళు ఆలోచించి చేస్తారో, అతను ఒక్కడే కాదు, అతనితో పాటు వాళ్ళ పిల్లలు అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఖచ్చితంగా కష్టపడి కష్టాలని అనుభవిస్తుంది. ఎందుకంటే అలాంటి దానిలో మనం మంచి అయితే అస్సలు ఎత్తకూడదు. ఎందుకంటే అన్ని చెడే జరుగుతుంది కాబట్టి. మనం షూరిటీ పెట్టినాక ఒకవేళ షూరిటీ పెట్టించుకున్న వాళ్ళు మంచి వాళ్ళు, ఏమైనా జరిగినా కూడా వాళ్ళు ఉంటారు వెనకల, మనకి సపోర్ట్గా ఉంటారు అని నిలుస్తారు అని మనకి నమ్మకం ఉంటే ఓకే, పెట్టచ్చు. కానీ వాళ్ళు పైకి లోపల ఒకలాగా ప్రవర్తిస్తున్నారు అని మనకి ముందే తెలిసిన, వాళ్ళు అడిగిన వెంటనే మనం మంచితనంతో వాళ్ళకి సహాయం చేయాలా, అప్పుడే దేవుడు బాగా చూస్తాడు మనల్ని అని ఆ థాట్ మైండ్తో మనమైతే వెళ్ళి చేసాము, సహాయం చేసాము, సిగ్నేచర్ పెట్టాము, షూరిటీ ఇచ్చాము అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మనం నెత్తి మీద వేసుకున్నట్టు ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే చూడాలి. ఖచ్చితంగా మారండి ఈ వీడియో చూసిన తర్వాత. ఇలాంటి పనులు అసలు చేయకండి, షూరిటీలు అస్సలు పెట్టకండి. మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా రోడ్డును పడాల్సి వస్తుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళే ఉన్నారు, రోడ్డును పడేసే వాళ్ళే ఉన్నారు ఇప్పుడున్న ఈ కాలంలో. ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీస్ అయినా, రిలేటివ్స్ అయినా, ఎవ్వడైనా సరే ఒకరికి డబ్బులు ఉన్నాయి అంటే వాడు ఎలా డిగ్రేడ్ చేయాలి, ఎలా కిందికి దించాలి, ఎలా వాడిని రోడ్డుని నిలబెట్టాలని
రోడ్డు నిలబెట్టి మనం పైకి రావాలి అని ఆలోచించే వాళ్ళే ఉన్నారు. కాబట్టి కొంచెం ఒక స్టెప్ తీసుకునే ముందు మీ వైఫ్ని కానీ, లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంటికి, ఒక మెయిన్ హెడ్ ఉంటారు కదా, వాళ్ళనైతే అడిగి 1కి 100 సార్లు ఆలోచించి, 1కి 1000 సార్లు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. అది మంచి నిర్ణయమే తీసుకోండి. ఓకే, సహాయం చేయాలి, అది కరెక్టే. ఆ ప్రాసెస్, ఆ మైండ్ ప్రాసెస్, ఆ థాట్ ప్రాసెస్ కరెక్టే. ఎంతవరకు మనము సహాయం చేసేదానికి కూడా ఒక లిమిట్ అయితే ఉంటుంది. మొత్తము మనం సంపాదించిందేదంతా ఎదుటి వాళ్ళకి ఇచ్చేసి సహాయం చేయాలి అనుకునేవాడు జీవితంలో మళ్ళీ పైకి రాలేడు. ఇంకా ఒకసారి కోల్పోయినాడు అంటే అక్కడే కష్టం అంతా, వాడి కష్టము అన్నీ అక్కడే వెళ్ళిపోతాయి. అక్కడే వెళ్ళిపోయి వాడు ఏదైతే సంపాదించుకున్నారో వాళ్ళు, ఆ తర్వాత ఇంకా మొత్తం వాడి ఎదుటి వాళ్ళకి సహాయం కింద మనం ఇచ్చేసినాము అంటే ఇంకా అది ఎప్పటికీ తిరిగి రాదు. తర్వాత మనము కోలుకోవడానికి చాలా అంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. ఆ లైఫ్ ఒకసారి దేవుడు మనకి ఛాన్స్ ఇచ్చి పైకి రావడానికి లిఫ్ట్ ఇచ్చాడు అంటే దాన్ని మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఎంతో కొంత సహాయం అయితే ఖచ్చితంగా చెయ్యాలి, కానీ ఎంత, అది లిమిట్ దాటి వెళ్ళకూడదు. లిమిట్ దాటి వెళ్ళిందంటే కష్టాలు తప్పనిసరిగా వస్తాయి. సహాయం ఎట్లా చేయాలి అంటే మన దగ్గర కొంత పెట్టుకొని, మన దగ్గర ఇప్పుడు 100% మనీ అయితే మన దగ్గర ఉంది, మన 100% మనమైతే సంపాదించాం, అందులో కనీసం 20% అన్నా ఇవ్వచ్చు, మనకు మిగతాది ఉంటుంది కాబట్టి మనమైతే ఇవ్వచ్చు. లేదు మొత్తము 100% ఇచ్చేయడము అది చాలా భయంకరము. అలా ఎవరో ఉండరు, ఎవరో కొద్ది మంది ఉంటారు. అలాంటి వాళ్ళని వీళ్ళు చూస్ చేసుకొని మంచితనం అని చెప్పి వాళ్ళని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా లాక్కునేకైతే ప్రయత్నిస్తారు. కొంతమంది ఉంటారు ఇలాంటి కన్నింగ్ వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. వాళ్ళకి అమాయకులు ఇలా బలైపోతూ ఉంటారు. అది మన కన్నింగ్ మెంటాలిటీ వాళ్ళు మన లైఫ్లో, మన రిలేటివ్స్లో, మన ఫ్యామిలీస్లో ఖచ్చితంగా, ఫ్రెండ్స్లో ఖచ్చితంగా ఉంటారు, ఉండి తీరుతారు. అలా ఉండకోకుండా ఏ ఫ్యామిలీ ఉండదు, ఏ ఫ్రెండ్స్ ఉండరు, ఏ రిలేటివ్స్ ఉండరు. ఖచ్చితంగా వాళ్ళు ఆ మెంటాలిటీతోనే ఉంటారు. కాబట్టి మనల్ని ఖచ్చితంగా డిగ్రేడ్ చేసి, డౌన్ చేసి వాళ్ళు ఎదగాలని చెప్పి ఆ మైండ్ ప్రాసెస్ ఉన్న వాళ్ళ నుంచి మనము చాలా అంటే చాలా కాపాడుకోవాలి. మన లైఫ్ని చాలా కాపాడుకోవాలి. అలాంటి వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు, మన పిల్లల మీద పడకూడదు, మన వైఫ్ మీద కూడా పడకూడదు. అందుకే ఇలాంటి పనులు చాలామంది చేసి చాలా అంటే చాలా రకాలుగా అనుభవిస్తున్నారు, కష్టాలు ఇప్పటికే అనుభవిస్తూనే ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ ఇలాగ చేయడం అయితే ఆపండి గైస్, ప్లీజ్. ఇలాంటివి షూరిటీలు కానీ, లేకపోతే సిగ్నేచర్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కానీ, లేకపోతే గుడ్డిగా నమ్మేసి ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మన దగ్గర ఉన్నంత మొత్తం ఇచ్చేసి మనం రోడ్డు మీదకి వచ్చేయడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది కరెక్టా కాదా? ఆ టైంలో మనం ఎలా ప్రవర్తించాలనేది మనం ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎవరన్నా మనం సహాయం అడగడానికి వచ్చినప్పుడు మన దగ్గర ఎంత ఉంది, మనము ఎంత పెట్టుకొని ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి. డబ్బు సహాయం మన దగ్గర 100% ఉంది, 20% వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే 15% లేకపోతే 21% అట్లా ఇవ్వాలి. అంతేగాని మొత్తం మనం సంపాదించినదంతా వాళ్ళకి ఇచ్చేసి మనం ఊరికే ఉండి మన పిల్లలని, మన వైఫ్స్ని కష్టపెట్టడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. ఖచ్చితంగా ఇదైతే అందరు తప్పు అంటారు, ఎవరో కొద్దిమంది అంటారు, కానీ వాళ్ళ గురించి వదిలేయండి. మీరు మాత్రం, నా సబ్స్క్రైబర్స్ అనే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను, ఇలాంటి తప్పులు ఎవ్వరు చేయకండి. ఎందుకంటే చేశారు అంటే ఖచ్చితంగా కష్టాలని కొని తెచ్చుకున్నట్టే. ఆ సంతకం అనేది మనము ఖచ్చితంగా ఆలోచించి అయితే పెట్టాలి. ఎక్కడే కానీ మనము సంతకం పెట్టడం కానీ, షూరిటీ నేను ఉంటాను అని వెళ్ళడం కానీ అలాంటివి చేయకండి, దయచేసి చేయకండి. అట్లాంటివి చేసి మీ ఫ్యామిలీని, మీ వైఫ్స్ని, పిల్లల్ని రోడ్డు మీదకి అయితే తీసుకొని రావద్దండి. తీసుకొని వచ్చారు అంటే రేపు పొద్దున వాళ్ళు బాధపడాలి. మీతో నుంచి పిల్లలు కూడా, వాళ్ళ పిల్లల కెరియర్ మీద కూడా ఎఫెక్ట్ అయితే పడుతుంది. వాళ్ళు ఏమి చేయాలన్నా చేయలేరు. వాళ్ళ కష్టాలు అనేది అప్పుడు ఇంకా తెలియవు, పెద్ద అయినాక వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు పెరిగే కొద్దీ వాళ్ళకి డ్రీమ్స్ అనేది పెరుగుతాయి. ఆ డ్రీమ్స్ పెరిగినప్పుడు వాళ్ళైతే ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి పేరెంట్స్ని అడగడం, వాళ్ళు లేదని చెప్పడం,
ఆ డ్రీమ్స్ని వాళ్ళు అలాగే ఇమాజిన్ చేసుకొని దాని మీద ఎక్కువ ఇష్టం పెంచేసుకొని దాన్ని వచ్చేంత వరకు వాళ్ళు అది సాధించే వరకు కొంతమంది వదిలిపెట్టరు. ఎలాంటి మెంటాలిటీ ఉన్న పిల్లలంటే అది ఖచ్చితంగా కావాలి, మీరేమైనా చేసుకోండి నాకు కావాలి అనే మెంటాలిటీ ఉన్నవాళ్ళు అంత ఈజీగా దాన్ని అయితే మర్చిపోలేరు. వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి, వాళ్ళకి నచ్చింది రావాలి వాళ్ళ దగ్గరికి, అంతే. కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు పిల్లలు ఎదుటి వాళ్ళనే పేరెంట్స్ ఉండే సిచ్యువేషన్ గురించి చూసి పట్టించుకొని అర్థం చేసుకొని చాలా అంటే చాలా నెలలు ఏళ్ళు ఊరికే ఉంటారు అరక్కోకుండా. అలాంటి వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకుంటారు. అండ్ చాలామంది పేరెంట్స్ ఉన్న పరిస్థితి చూసి వాళ్ళు కూడా ఉన్న దాంట్లోనే సర్దుకొని ఎంత కష్టాలు వచ్చినా కూడా పడుతూ ఒక్కొక్కసారి బర్స్ట్ అవుతూ ఉంటారు బయటికి. అది కోపం నుంచి వచ్చిండేది బాధ, కోపం నుంచి వచ్చిండేది తప్ప చాలా ఎక్కువ కోపంతో అసహ్యంతో వచ్చిన మాటలు అయితే అవి కావు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ కష్టాలలో ఏదో ఒకటి మాట్లాడతారు, ఏదో ఒకటి అనేస్తారు. కానీ అది వచ్చేసి బాధతో వచ్చిన మాటలు తప్ప కోపంతో వచ్చిన మాటలు, అయిష్టంతో వచ్చిన మాటలు అయితే ఖచ్చితంగా కాదు. సో ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ఆ సంతకం ఎప్పుడైతే పెడతామో, లేకపోతే ఎప్పుడైతే మన షూరిటీ కింద మనము నిలబడతామో అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చి, లేకపోతే ఎదుటి వాళ్ళు సహాయం చేయాలని చెప్పి మన దగ్గర ఉండేదంతా మొత్తం ఇచ్చేసి లిమిట్ కూడా దాటిపోయి అలాగైతే ఆ మెంటాలిటీతో మనమైతే ఎదుటి వాళ్ళు సహాయం చేస్తామో అప్పుడు మనమే కాదు, మనం చేసిన తప్పు వల్ల మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు, వైఫ్స్, పిల్లలకి వైఫ్స్ అంటే పర్వాలేదు, ఇంకెట్లయినా వాళ్ళు ఏదైనా ఎలాగైనా హస్బెండ్ పక్కన నడవాల్సిందే, తప్పదు. ఇంక అది ఎంత చేసినా కూడా అది మారదు. కాబట్టి వాళ్ళైతే ఏ కష్టం వచ్చినా ఇంకా వాళ్ళ మాట వినకపోయినా వాళ్ళు మాత్రం హస్బెండ్ మాట వినాల్సిందే, అది మాత్రం ఎక్కడ మారదు. కానీ వైఫ్ గురించి పక్కన పెడితే రేపు పొద్దున పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఈ విషయం తెలిసిన తర్వాత కొంతమంది రియాక్ట్ కాకపోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, అండ్ పరిస్థితులని బట్టి అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు. కొంతమంది అడ్జస్ట్మెంట్ కాలేరు. ఎందుకంటే ఆ పెరిగే కొద్దీ వాళ్ళకున్న ఇష్టాలు, అందరిలాగా ఉండాలనుకున్న ఆ ఇష్టము అవన్నీ వాళ్ళని ఉండనివ్వవు. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోలేరు. అండ్ అలా అర్థం చేసుకోలేని వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచించి వాళ్ళ కెరియర్ని అయితే డిస్టర్బ్ అయితే చేసుకుంటారు. ఇలాంటి అర్థం చేసుకునే వాళ్ళేమో కెరియర్ని అలాగే అయిష్టంగా ముందుకైతే నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నామే అనే బాధ వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. అటు వీళ్ళైనా ఇటు వాళ్ళైనా ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని అయితే పిల్లలు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. రేపొద్దున ఒక్కరు చేసిన తప్పుకి మొత్తం ఫ్యామిలీ అంతా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఆలోచించుకోకుండా చేసిన తప్పుకి మీరే కాదు, మీ ఫ్యామిలీని కూడా రోడ్డును పడేయడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నాను. అందుకే ఇలాంటివి దయచేసి చెయ్యకండి. షూరిటీ పెట్టాలి అని మిమ్మల్ని అడిగేకి వచ్చిన వాళ్ళ మొహం మీద చెప్పేసండి, నాకు ఇష్టం లేదు, నేను ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యను, నేను సహాయం కూడా చెయ్యాలనుకోవట్లేదు, ఒకవేళ చేసినా కూడా ఎంతో కొంత డబ్బు సహాయం చేస్తాను, అంతేగాని షూరిటీలు ఇలాంటివి అయితే నేను పెట్టను, దయచేసి నన్ను ఇందులోకి లాగితే బాగుండదు అని మొహం మీద చెప్పేయండి. మొహమాటమే లేదు, మొహం మీద చెప్పేయండి, ఏం పర్వాలేదు. వాళ్ళు బాధపడినా లేకపోతే ఏం చేసినా మనకు అనవసరం, మన లైఫ్ మనం చూసుకుందాం. ఇలాంటి వాళ్ళ దగ్గర, ముఖ్యంగా ఇలాంటి కన్నింగ్ వాళ్ళ దగ్గర మనమైతే చాలా అంటే చాలా కమర్షియల్గా ఉండాల్సి అవసరం చాలా ఉంది. సో అందుకే నేను చెప్పిండేది అందరూ మైండ్లో పెట్టుకొని ఇలాంటి షూరిటీలు పెట్టడం కానీ, లేకపోతే సహాయం చేయడం కానీ, లేకపోతే డబ్బు సహాయం కానీ ఇలాంటివి అయితే అస్సలు వెళ్ళకండి. దాని జోలికి కూడా వెళ్ళొద్దండి. అడిగిన వాళ్ళ మొహం మీదే చెప్పేయండి, నాకు ఇష్టం లేదు, నేను చేయను సహాయం అని. ఆ తర్వాత అండ్ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కన్నింగ్ మెంటాలిటీ వాళ్ళు, మనల్ని డౌన్ చేసి వాళ్ళు పైకి రావాలనుకుంటుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నుంచి కూడా మనమైతే దూరంగా ఉండాలి. వాళ్ళ నీళ్ళు కూడా మన మీద పడకూడదు, మన పిల్లల మీద పడకూడదు. జాగ్రత్తగా అయితే లైఫ్ని అయితే మెయింటైన్ చేయాలి. ఏ ప్రాబ్లం రాకోకుండా మన వైఫ్స్ని కానీ పిల్లలని కానీ చాలా అంటే చాలా బాధ్యతగా చూసుకోవాలి. అప్పుడే
దేవుడు కూడా మనల్ని చాలా బాగా చల్లగా చూస్తాడు. సో ఇది ఇవాల్టి మోటివేషన్ వీడియో, ద సిగ్నేచర్ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చెయ్యండి. అప్పుడు ఇలాంటి ఈ మోటివేషన్ వీడియో ప్రతి ఒక్కరికి చేరుతుంది. ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా వెళ్తుంది. అండ్ మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, ఎవరికైనా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత నాకు ఈ వీడియో మీకు ఎలా నచ్చింది, ఏం బాగుంది, ఏ పాయింట్స్ బాగున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేసి పెడతాను నేనైతే. సో ఇంకా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డ్రీమ్ బాయ్స్ 94ని. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే నేను చెప్పినవన్నీ చేసేసండి. అండ్ మర్చిపోకుండా 10 సార్లు చెప్తున్నాను, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. డ్రీమ్ బాయ్స్ 94ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్. బాయ్ గైస్.